హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేనైతే వీడియోని పోస్ట్ చేస్తున్నానండి. ప్రతిసారి వీడియోస్ అయితే చేస్తాను, డైలీ పోస్ట్ చేస్తాను అనుకుంటూనే ఉంటాను, కానీ అదేంటో కానీ నేను ఏమనుకున్నా అసలు చేయలేనండి. అది అనుకుంటాను, అనుకున్న పని ఎప్పుడూ అవ్వదు. ఇక్కడైతే మీకు వీడియోలో నేను మినపప్పుని ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లో గుళ్ళు ఉంటాయి కదా, మినపగుళ్ళు, మనం నాటు పెసలు మినపప్పు కొనుక్కుంటే వాటిని తిరగల్లో వేసి మనం పప్పుగా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. చూసేయండి ఫ్రెండ్స్. ఇదైతే నూక, ఫస్ట్ చూపించింది అయితే పప్పు అండి. కొద్దిగా నూక వచ్చింది. మనం మిల్లు పట్టించుకుంటే మనకి మిల్లులు ఉన్నాయి, కానీ ఎక్కువ పిండిలా అయిపోతుంది. మనకు ఆ నూక అనేది కూడా యూజ్ అవుతుంది, మనం నానబెట్టుకోవచ్చు. అదే మిల్లో అయితే మనకి అంత మంచిగా నూక రాదని నేను అనుకుంటున్నాను. మొత్తం పిండి అయిపోతుంది. ఇంతకు ముందు నేను ఆడించాను అనమాట, అందుకని తిరగలు ఉంది కదా అని చెప్పి మేమైతే ఇంట్లోనే చేసుకుంటున్నాము. ఫస్ట్ మినుములు అయితే శుభ్రంగా కడిగేసేయాలండి. ముందు 2 days ముందు కడిగేసి శుభ్రంగా ఆరబెట్టేయాలి. బాగా ఎండిపోవాలి. నోట్లో వేస్తే క్రిస్పీగా మినపగింజ అయ్యేట్టుగా మనం చక్కగా కూడా మనం ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి, ఈ ప్రాసెస్ని మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఒక క్లాత్ వేసుకుని దాని మీద తిరగలు వేసుకున్నాను, ఎందుకంటే కింద గచ్చు క్లీన్ చేసినా కూడా మనకి అంత నీట్గా కంఫర్ట్గా అనిపించదు అని చెప్పి ఇలా క్లాత్ వేసుకొని క్లాత్ మీద పప్పునైతే మనం ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పి ఇలా వేసుకున్నాము. ఇక్కడ తిరగలు అయితే వేసుకున్నాయి. ఆ తిరగల్లో కొద్దిగా పప్పును వేసుకోవాలండి. పప్పును వేసుకునేటప్పుడు కొద్దిగా వేసుకోవాలి. లోపల గొయ్యిలా ఉంది కదా, అందులో ఎంత పడితే అంత మాత్రమే వేసుకోవాలి. అలా వేసుకొని కొంచెం చూడండి, నెమ్మదిగా మరీ గట్టిగా ప్రెస్ చేసి తిప్పకూడదండి. అలా తిప్పితే మనకు మొత్తం కూడా పిండి అయిపోతుంది. నాకైతే అస్సలు రాలేదు, అమ్మ చేసిందనమాట. ఆ తర్వాత నేను కూడా నెమ్మదిగా నేను చేస్తాను, నేర్చుకుంటానని చేసాను, కానీ పిండిలా అయిపోయిందనమాట. ఎందుకు అని అడిగితే, నువ్వు గట్టిగా తిప్పేస్తున్నావు అందుకని అలాగ అయిపోతుంది అని చెప్పింది. తర్వాత ఇదిగోండి, మినపప్పుని చెరిగేసి అందులో ఉన్న తిరగలి కదా, కొన్ని గింజలు ఉంటాయి అన్నమాట, గింజలు పడతాయి, వాటిని ఇలా చెరిగేసిందనమాట. చెరిగేసి ఇదిగోండి ఈ విధంగా సైడ్కి తీసుకుంటున్నాము. పప్పును విడిగా జల్లించుకొని చెరిగి మళ్ళీ అందులో వచ్చే గింజల్ని మళ్ళీ తిరగల్లో వేసుకోవాలన్నమాట. ఇదంతా పెద్ద ప్రాసెస్, ఎందుకండి ఇంత కష్టపడ్డం అవసరమా, మిల్లుకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అనుకోవచ్చు, కానీ దేనిలో ఉన్న సాటిస్ఫాక్షన్ దాందేనండి. మనం మిక్సీలో వేసిన మినపరుబ్బుకి, రోట్లో వేసిన మినపరుబ్బుకి ఎంత తేడా ఉంటుందో, మనం మిల్లు పట్టించిన మినపప్పుకి దీనికి అంతే తేడా ఉంటుంది. అది బాగా మిల్లో హీట్ అయిపోయి వస్తుందన్నమాట మనకి. ఇక్కడ మనం చక్కగా కూలింగ్గా మనకి పప్పు అనమాట వస్తుంది. దానికి అదే తేడా. చూడండి, ఇలా చేస్తున్నాం అన్నమాట. మనసుకు పని చేసామన్నమాట. మొత్తానికి 10 కుంచాలు మినపప్పు ఒక రోజంతా సరిపోయిందండి. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాక మినపప్పు పట్టుకొని అదే పనిగాని కూర్చుంటే 2 అయిందనమాట. ఒక 11కి పట్టుకుంటే నాకైతే ఇదిగోండి ఈ పని అప్పచెప్పింది, నువ్వు సరిగ్గా చేయట్లేదు, పిండి అయిపోతుంది మొత్తం మినపప్పు కూడా అని చెప్పి, నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పి నాకు జల్లిపోయడం పని అనమాట అప్పచెప్పింది. నేను ఇలా కొద్దిగా జల్లిపోసిన తర్వాత చెరిగేసిన తర్వాత అమ్మకి ఇస్తే, అమ్మ అందులో ఉన్న మినపప్పుని గింజల్ని విడిచేసిందనమాట. ఈ పని వచ్చేవాళ్ళు ఇలా చేసుకుంటే మనం కూడా నేర్చుకుంటే మన పిల్లలకి అనేవి ఇవి దేనికి ఉపయోగపడతాయి అనేది కూడా మనకు తెలుస్తుందండి. ఇప్పటికే మనకు కూడా తెలియకుండా పోయింది దేన్ని ఎలా వాడాలనేది. మన పిల్లల నాటికి వచ్చేసరికి కంప్లీట్గా ఇది ఏంటి అని అడిగే పొజిషన్కి అయితే మనం రాకూడదు కదా, అందుకనే నేను వీలైనంత వరకు ఇలా చేస్తుంటానన్నమాట. ప్రజెంట్ అమ్మ ఉంది, చేస్తుంది,
అందుకనే నేనైతే అమ్మని చేసినప్పుడల్లా నేను కూడా ఒక చెయ్యి వేస్తూ ఉంటాను, తెలుసుకుంటూ ఉంటానన్నమాట. ఎంతో కొంత ట్రై చేస్తుంటేనే వస్తుంది కదా, అందుకనే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కూడా తెలిసిందని అనుకుంటున్నాను. ఇలా పొట్టుతో ఉన్న పప్పును మనం తినడం వల్ల మనకి ఆరోగ్యంకి చాలా మేలు ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.